ఉన్నామంటే మరో అవకాశం నీకు లేదేమో. ఎన్నో అవకాశాలు దేవుడు నీకు ఇచ్చాడు. ఎంతగాని మనల్ని విసిగించినా, ఎంతగాని మనల్ని బాధ పెట్టినా, రోజుమై తిరిగినా, ప్రస్తుతంలో బ్రతుకున్నా, ఇంకా ఇంకా ప్రేమిస్తున్నాడు యేసయ్య రాత్రి. ఇంకా ప్రేమిస్తున్నాడు సోదరుడా. వ్యభిచారం అయిపోయావేమో, తాగుబోతు అయిపోయావేమో, మోసగాడి అయిపోయావేమో, అబద్ధికురాలు అయిపోయావేమో, నీచమైన కార్యాలకు బానిసం అయిపోయావేమో, జీవితాన్ని గందరగోళం చేసుకుంటున్నావు, సాధారణ జీవితాన్ని అప్పగించేశావు. వాడు ఇప్పటికే నిన్ను సమర్పణ చేశాడు. ఇప్పుడైనా తిరిగి రావా, తిరిగి రావా, తిరిగి రావా. నా విశ్వాసం తరిగిపోయిందయ్యా, నా హృదయం మలినమైపోయిందయ్యా, నా ఆధ్యాత్మిక జీవితంలో నేను వేశ్యనైపోయానయ్యా, ఆధ్యాత్మికంగా నేను పతనమైపోయానేసయ్యా. ఇంకా ప్రేమిస్తున్నావా యేసయ్యా? ఇదిగో అయ్యా నా జీవితం నీకు ఇస్తున్నాను. నీ కుడి చేతి చూపించండి. ప్రభు మీ హస్తాలు, మీ హృదయాలు చూస్తున్నాను. ఎటువంటి తప్పుడు దిశలో ఉన్నా, ఎటువంటి విసిగిపోయిన బ్రతుకులో ఉన్నా, ఎంతగా మీరు కుమిలిపోయి నష్టపోయిన స్థితిలో ఉన్నా, ఈ రాత్రి యేసయ్య కవిలో నీకు సురక్షిత, నీకు క్షేమము, నీకు స్వస్థత, నీకు దీవెన సిద్ధపరిచాడు యేసయ్య. కొట్టేయన శాపాన్ని, తీసేయన పాపాన్ని కౌగిలించుకోయ్యా, ఆదరించయ్యా. నోరు తెరిచి ప్రభుత్వం చెప్పండి. చేతులెత్తి నోరు తెరిచి ప్రభుత్వం చెప్పండి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ఒక్కసారి నీ బిడ్డలు చూడయ్యా. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో ఒక్కసారి చూడయ్యా. తప్పిపోయానయ్యా, ద్రోహినయ్యానయ్యా, భ్రష్టుడైపోయానయ్యా, చల్లారిపోయానయ్యా, దారి తప్పానయ్యా, నిన్ను మరిచానయ్యా, నన్ను క్షమించయ్యా అని ఏ గుడ్డలో నుంచి కేకలు వినబడుతున్నాయో వారి వైపు చూచి జారిపడే యేసయ్యా, నీ చేయి చాపి మమ్మల్ని లేవనెత్తయ్యా. నీ మీటింగుల ద్వారా దారి మళ్లించి నీ దారిలో నడుచు వారిగా, నీ సాక్షులుగా బ్రతుకువారిగా, నీ మేలులు గుర్తు చేసుకుని నీతో నిత్య నిబంధన చేయబడిన జనాంగముగా నీ రాజ్య వారసులు ఒకటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. ప్రతి విధమైన శాపము నుండి, ప్రతి విధమైన పాపపు బతుకుల నుండి, ప్రతి విధమైన అపవాది కార్యముల నుండి నీ బిడ్డలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. క్షమించబడిన వారిగా, ఆదరించబడిన వారిగా నీ కృపను పొంది నీ సాక్షులుగా బ్రతుకుటకు మమ్మల్ని ఒక్కొక్కరిని అభిషేకించమని, మీటికలు ముగిసిన పరిశుద్ధాత్మ కార్యాలు కొనసాగించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలను లైవ్ లో వీక్షిస్తున్న వారికి తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.